రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ గారు, చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, వారిని కూడా అదే అడిగాను. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే అక్కడ కూడా శ్వేతపత్రాలు, ఆర్థిక పరిస్థితి, స్కాములు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇవన్నీ ముందుంచుతున్నారు. ఇంకా అఫ్కోర్స్ వీళ్ళు వచ్చి ఇంకా కొద్ది కాలం అయింది, ఇట్స్ టూ ఎర్లీ అనుకోవచ్చు, బట్ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. పొలిటికల్గా జగన్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుందా, ఒక ఉచ్చు బిగుస్తున్నట్టుగా అనిపిస్తోందా? ఎందుకంటే ఆయన పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన మీద గతంలో పాత కేసులు ఉన్నాయి, అది మనందరికీ మొత్తం దేశం మొత్తానికి తెలుసు. దానికి తోడు కొత్తగా ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు చెప్తున్నారు ల్యాండ్ స్కామ్ అని చెప్తున్నారు, మద్యం కుంభకోణం అని చెప్తున్నారు. చాలా పెద్ద 18,000 కోట్లు 20,000 కోట్లు అంటే చిన్న వ్యవహారం ఏం కాదు, చాలా పెద్ద కేసు అది. ఇవన్నీ కూడా లేదా వీటిలో కొన్నైనా కానీ రుజువైతే ఏంటి వైసీపీ భవిష్యత్తు ఏంటి? జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో? అంటే ఈ కేసును బట్టి చెప్పలేం కానీ ఇది వదిలేసేయండి, ఈ ఇన్సిడెంట్ వదిలేసేయండి, చాలా చిన్న వ్యవహారం, చాలా చిన్న వ్యవహారం. శ్వేతపత్రాలు 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రు. 75 రోజులు మాత్రమే అయింది, వాటికి 76 రోజులు ఏది ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా నిండలేదు ఇంకా పూర్తిగా. 12 జూన్ కదా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది. కానీ అసెంబ్లీ సాక్షిగా 4-5 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు కదా, దాని వెంబడి ఇంకెందుకు పడతలేదు ఒకటి. రెండోది, ప్రతిదాన్ని మన జగన్ నామస్మరణ మానేద్దాం, అసలు లేదు, అయిపోయింది. కానీ దాని వెనుక ఉన్న వీళ్ళని తీయాల్సిన బాధ్యత ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ కేసులో చూస్తే మీరు ఆ కొత్త చట్టం, కొత్త సంహిత ప్రకారం ఐపీసీ సిఆర్పిసి మార్చిన తర్వాత కూడా మనకి ఇంకా వెసులుబాటు వచ్చింది. మనకేంటంటే ఆన్లైన్ లో అప్లికేషన్, ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకోవచ్చు కదా. వీళ్ళ ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారు ఇంకా కదా, ఇది కూడా అనుమానాస్పదం అంటున్నా. ఖచ్చితంగా శ్రీనివాస్ చౌదరి గారితో ఒక ఏకీపిస్తుంది ఏంటంటే, పెద్ద పారిశ్రామికవేత్త దేశంలో కిరణ్ కుమార్ గారు అయితే బాగా వివరాలను చెప్పింది కనుక దానిలో వదలుచుకోలేదు నేను. ఆమె మీద కూడా ఇప్పుడు ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు ఇటు పక్కన విద్యాసాగర్ దొరికిన తర్వాత విద్యాసాగర్ ఏమంటారంటే ఆమె శీలాన్ని సేకరించుకుంటూ కూడా ఆరోపణ చేసే అవకాశం చేస్తారు. ఎందుకంటే అంతకుముందు రేపు కేసు ఆమె మీద పెట్టింది, ఇప్పుడు నా మీద పెట్టింది అని అంటారు కూడా. మా వకీల్లో దీనికి ముందుంటాం సమస్య లేదు. ఎందుకంటే ఆమె వ్యక్తిత్వ హరణాన్ని లేకుంటే శీల పరీక్షలు చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కనుక దీన్ని పక్కన పెడితే ఇవాళ ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకొని దీన్ని పొడిగించాలి ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడైతే ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారో ఇవన్నీ కూడా రుజువు కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కనుక ల్యాండ్ కానీ వైన్ కానీ, ఇప్పుడు కవితకైతే చాలా చిన్నది అంటున్నాడు, 100 కోట్లు నాకు ఆయానాయి పియానాయి గిలాస్ పొడి దియాన సామెత ఒకటి ఉన్నది. అటువంటి చిన్న కేసును పట్టుకొని దేశం మొత్తం సంచలనం అయింది. మరి ఇటువంటి 18,000 కుంభకోణం ఎక్కువ అనుకుందాం, 1800 కోట్లైనా పెద్దదే కదా అని నేను అంటున్నాను. ఎందుకు చాలా పెద్దది, ఎందుకంటే కేవలం అంత నగదు చెల్లింపుల ద్వారానే జరిగింది. అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్ చాలా చాలా తక్కువ అనే విషయం అర్థమైపోతుంది. లేవు కదా. అందుకని సజ్జన్ జిందాల్ ఏదైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ప్రభావితం చేసి ఉంటాడు. మీ కేసు పెట్టుకొని ఇప్పుడు ఆమెను ఏం చేశారంటే ఇక్కడ నిర్బంధించి అక్కడ కోర్టుకు హాజరు కాకుండా చూసిండ్రు. ఇది ఒక్కటి రుజువు అయితే చాలు, ఈ 3 పోలీస్ ఆఫీసర్లు జైలు పోతారు. 7 ఏళ్ల నుంచి పైకి శిక్ష పడుతుంది. ఎందుకంటే కిడ్నాప్ కాదు, అబ్డక్షన్ కిడ్నాప్ 2 అయితే. కిడ్నాప్ అంటే చిన్నపిల్లలది, అబ్డక్షన్ అంటే పెద్దది. పెద్దవాళ్ళను కిడ్నాప్ చేసిన, అబ్డక్షన్ చేసిన దాని మీద జైలు పోతారు ఇలా అంటున్నా. ఎందుకంటే ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి, ఆ కేసులో ఈమె హాజరు కాకుండా చూడడానికి చేసింది కనుక ఆ కేసు ముందర పడుతుంది. మళ్ళీ సజ్జన్ జిందాల్ మీద కేసు రీఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా విద్యాసాగర్ మీద కేసు అవుతుంది అంటున్నాడు. అందుకని విద్యాసాగర్ ఒక పావు మాత్రమే, పెద్ద ఎత్తున చేతులు లేకుండా ఎస్పీలు విద్యాసాగర్ వింటారని నేను అనుకుంటలేను. ఆ కేసుకు బహానాగా దీన్ని తీసుకొచ్చి ముందర పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి లేకుండా సజ్జల రామకృష్ణ రెడ్డి లేకుండా జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగిందా తెలియక జరిగిందని బయటకు వస్తున్న తర్వాత సజ్జలనైతే ఉన్నాడు కదా, అక్కడైతే సజ్జలనే వీళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది కనుక ఇది ఒకటి చేయాలి. రెండోది ఏంటంటే, విదేశాలకు మనకు ఇదే తేడా, ప్రతి సంఘటనను రాజకీయంగా వాడుకుందామని చూస్తున్నాం మనం అని నేను స్పష్టంగా చెప్తున్నాను. అది ఆరోపణ కాదు, నిజం. ఎందుకంటే చిన్న కుంభకోణాలు, సెక్స్ స్కాండల్స్ చూడండి, ట్రంప్ మీద చిన్న ఆరోపణ వస్తే నువ్వు పనికిరావురా అంటున్నారు అక్కడ కదా. మనకు విదేశాల్లో ఓపెన్ సెక్స్, రకరకాల అసలు శీలం మీద పెద్దగా నమ్మకాలు ఉన్నాయి. ఇట్లాంటి దేశాల్లో కూడా రాజకీయ నాయకత్వం సెక్స్ స్కాండల్ ఇరుక్కుంటే వాళ్ళను జీవితాంత రాజకీయాలు పనికి రాకుండా చేస్తారు కదా. ఎంత విచ్చలబెట్టడం ఉందో అంత ఈ సెక్స్ స్కాండల్స్ విషయానికి వస్తే వాటర్ గేట్ కుంభకోణం చిన్నదే. వాటర్ గేట్ కుంభకోణంలో నిక్సన్ ఎందుకు రాజీనామా చేసిండు అంటే రాజకీయంగా నైతికంగా ఉంటారు. సెక్స్ స్కాండల్ కావచ్చు, ఆర్థిక ఆరోపణలు కావచ్చు చేస్తారు. మన దగ్గర ఎన్ని ఆరోపణలు వచ్చినా గల్లా ఎగరేసుకుని తిరగడం, దువ్వాడ ఉదాహరణ మంచి ఉదాహరణ, ఇంకా అంతకన్నా ఏం లేదు. గల్లా ఎగరేసుకుని తిరగడం, బూతులు మాట్లాడడం, వ్యక్తిగత హననాలు చేయడం, చివరికి జడ్జీల మీద కూడా మా కామెంట్లు పాస్ చేయడం, జడ్జీల మీద దాడులకు పురుగొల్పడం, ఇవన్నీ చూసినాం మనం. ఆంధ్రప్రదేశ్ లో చూసినాం. అసలు అటవిక రాజ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనకు అర్థం కానిపించట. కనుక ఈ కేసును ఆధారం చేసుకుని ఏం చేయొచ్చు అంటే, సజ్జన్ జిందాల్కి
ఎవరి ఆశ్రయం కోరిండు, ఎవరి ద్వారా వచ్చిండు, ఏ రకంగా జరిగింది చేసుకోవడానికి చిన్న పనిని చాలా పెద్ద క్రిటికల్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారంటే ఎంత ఖర్చు? ఒక ప్రత్యేక విమానం మన బాంబే నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నిందితురాలని అన్నారు కదా, విద్యాసాగర్ ఫిర్యాదు మీద ఆమె నిందితురాలుగా తీసుకొచ్చే అరేంజ్ చేశారు కదా. ట్రైన్ లో తీసుకురావచ్చు, కారులో తీసుకురావచ్చు. బొంబాయి దేశంలో లేకుండా కాదు కదా, దేశంలో మహాది 700-800 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి మద్రాసు పోయినంత దూరం ఎందుకు తీసుకురాలేకపోయినరు అంటే ప్రత్యేక విమానాలు తీసుకొచ్చేంత చేసేదంటే ఖచ్చితంగా పెద్ద చర్యలే ఉన్నాయి. సజ్జన్ జిందాల్ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరికీ నేనే అంటున్నాను. దీన్ని ఏం చేయాలంటే ఒకటేమో రెండు వేరు చేయాలి. రాజకీయంగా వాడుకుందామని చూస్తే ఈ కేసు డైల్యూట్ అవుతుంది. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చుట్టే దీన్ని చింపుదాం అనుకుంటే డైల్యూట్ అవుతుంది. కాదు, దీనికి అతీతంగా ఒక మహిళ, ఒక పురుషుడు, లేకుంటే ఈ ఆరోపణలు అన్నిటికంటే ముఖ్యం రాజ్యం చేయాల్సిన పని ఎక్కువ చేసిన స్వామి భక్తి చూపించిన ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ముందుకు పోతే అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా ఎవరు చెప్తే ఇంత పెద్ద ఎత్తున ఆమెను తీసుకొచ్చి నిర్బంధించి 50 రోజులు జైల్లో ఉంచారు అది ఆ మాట అంటున్నారు కదా. ఆమె ఆరోపణలు ఇంకోటి ఉన్నది, చంద్రబాబు నాయుడికి దిక్కు లేదు, 50 రోజులు జైలు ఉంచాము, నిబంధన లెక్కెంత పొమ్మన్నారట వీళ్ళు. ఆ మాట చెప్పారు వీళ్ళు, పోలీసులు అన్నారట ఆమెతో. కనుక ఇవన్నీ ఆన్లైన్ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదలు పెట్టాలని నేను అంటున్నాను. ఇక మిగతా విషయాల కంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేసినంత ఈజీగా ఎంక్వైరీ జరుగుతలేదని నేను అంటున్నాను. నా ఆరోపణ కూడా ఇప్పుడు 75 రోజులే కావచ్చు, కానీ ఇప్పుడు ఆ 75 రోజులలో శ్వేతపత్రాలు స్పష్టంగా వైన్ లో ఎంత అయింది, మైండ్ లో ఎంత అయింది, లేకుంటే ఇతరత్ర కుంభకోణాలు ల్యాండ్ లో ఎంత అయింది, స్కామ్లు అయితే ఉన్నాయి కదా, వీటిని ఎందుకు దీన్ని తొందరగా విచారణ జరుపుతలేరని. అంటే వచ్చే ఎన్నికల దాకా దీని ఆరోపణలుగా ఉంచుతామా? తెలంగాణలో జరుగుతుంది అదే. తెలంగాణలో ఆరోపణలు చేసినంత వేగంగా మనకు ఎంక్వైరీ జరుగుతలేదు. చూడండి, అంటే మైండ్ గేమ్ ఆడితే ఇది సరైనది కాబట్టి ప్రజలతో మైండ్ గేమ్ ఆడద్దు. అంటే కొత్త ప్రభుత్వమే కావచ్చు, కొత్తగా 75 రోజులు కావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పుతూ ఇంకా జగన్నామ స్మరణ చేసుకుంటూ పొద్దు గడుపుదామంటే లాభం లేదు. ఇప్పుడు జగన్ తప్పు చేస్తే ఆబ్వియస్లీ అప్పుడు సీఎం గా ఉన్నారు కాబట్టి శిక్షించాల్సిందే. జగన్ ఏం దానికి అతీతుడు కాదు, చట్టం జగనే కాదు, ఎవరైనా అతీతుడు కాదు. జగన్ తప్పు చేశాడనే కదా ఇప్పుడు చెప్తున్నారు. ఈ కేసు అని కాదు, జనరల్ గా చెప్తున్నా. ఇప్పుడు లిక్కరే తీసుకోండి, సీఎం గా ఉంటే వ్యక్తికి బాధ్యత ఉండదా? ఉంటుంది కదా, డెఫినెట్ గా ఉంటుంది. అంటే పరమాన్నంగా తాగండి, మనకు పాయసంగా తాగండి అని చెప్పినప్పుడు ఇవాళ మిగతా బ్రాండ్స్ అయితే వచ్చినాయి కదా. అక్కడైతే మొన్నటి దాకా మిగతా చెప్తుంటారు, బార్డర్ లో ఉంటే తెలంగాణ టౌన్ లోకి వచ్చి తీసుకొని పోయిన సందర్భాలు చూసినాం మనం. అట్లా కూడా పట్టుకున్నారు చాలా వరకు. 6 బాటిల్ ఉంచుకోవచ్చు, రకరకాల చట్టాలు ఉన్నాయి కదా. ఆ విసులుబాటు తీసుకొని అక్కడ దొరకకపోతే కొంచెం కారు ఉన్నవాడు తీసుకెళ్ళిండు, కానీ చీప్ లిక్కర్ తాగి ఆరోగ్యాలు పాడైనాయి కదా, లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాలు పాడైనాయి కదా. అందుకని డిజిటల్ పేమెంట్ లేకపోవడం ఒకటి, రెండోది ఆరోగ్యాలు పాడు చేసి చీప్ లిక్కర్ కూడా వేలాది రూపాయల రేట్లు పెట్టి చేశారు. కనుక ఈ కుంభకోణం బయట పెట్టాలంటున్నాను. అయితే ఇట్లా ఆధారాలతో బయట పెట్టాలి. జైలుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకోకండి. ఎవడుంటే వాడు మొదలొస్తే దిగలాగితే డొంకాయ అవుతుంది, దిగలాగకపోతే డొంకాయ అవుతుంది. ఇందులో కూడా ఈ కేసులో కూడా స్పష్టంగా ఆమెను ఆన్లైన్ లో అప్లికేషన్ మన ఫిర్యాదు తీసుకోవాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఆనాడు ప్రత్యేక విమానానికి డబ్బులు ఎవరిచ్చా, ఆమెను ఇక్కడ తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది ఎవరో కూడా బయటపడాలంటున్నారు. పోలీసులకైతే అంత ఉండదు. మామూలుగా నేను చూస్తుంటాను కదా, వారెంట్ మీద బస్సులో వారెంట్ పెట్టుకొని తిరుగుతుంటుంటారు పోలీసులు. ఒక ఖైదీని తీసుకుపోవాలంటే బస్సులో వారెంట్ చూపెట్టి ఆమెకు, ఆ ఖైదీకి తనకు కూడా వారెంట్ చూపెట్టుకుంటారు. అటువంటి స్పెషల్ విమానం వేశారంటే మరి ఎవరు వారెంట్ ఎందుకు ఇచ్చారు అంటే అంత పెద్ద ఎత్తున ఆమెను తీసుకురావడానికి అంత భద్రత అవసరమా? ఒక ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఓ పదవిలో ఉన్నాము కదా, ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ కూడా కాదు. ఆమెను తీసుకురావడానికి ఎందుకైంది? అదే పని ఇంత వేగంగా చేసిన పనులు ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు కొన్ని వేల కేసులు పెండింగ్ లో ఉండొచ్చు కదా. వేరే రాష్ట్రాల్లో పోయిన వాళ్ళు, ముఖ్యంగా చెన్నైయో లేకుంటే బెంగళూరు, హైదరాబాద్ పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావడానికి పనిచేశారా? అసలు ఆమెను అక్కడి నుంచి తీసుకురావడానికి బాంబే లోకల్ పోలీసులు సహకారం తీసుకున్నారా? ఇవన్నీ చేసే ప్రశ్నలే. మీరు లోకల్ పోలీసుల సహకారం లేకుండా హైదరాబాద్ లో తీసుకుపోతుంటే కిడ్నాప్ కేసు పెట్టిన సందర్భాలు చూసినాం కదా మనం. ఆంధ్రప్రదేశ్ లో నేరస్తులు హైదరాబాద్ లో ఇల్లు ఉంటాయి కనుక వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకురావడానికి లోకల్ పోలీసులు వారెంట్ తీసుకెళ్లారని కోర్టు అడిగిన సందర్భాలు చూస్తాం కదా. కానీ బాంబే స్పెషల్ విమానాలు తీసుకొచ్చారంటే ఏ వారెంట్ ఉన్నది? అక్కడ లోకల్ పోలీసు సంప్రదించాలి అంటే స్పష్టంగా ఇది ఇల్లు ఆమెది, ఆ జత్వాని కాదంబరి జత్వాని ఇల్లు ఇదే చూపించితేనే కదా ఎవడు తీసుకొచ్చింది. అంటే వెంబడి పోయినట్టు ఎవరు కదా. ఇవన్నీ బయటపడాలంటే తీగలాగాలి, డొంక గదలాలి. అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి జైలుకు రావాలంటే
దీన్ని పకడ్బందీగా కేసు పెట్టాలి. కేవలం రాజకీయంగా, అందుకని నేను విదేశాలకు మనకున్న తేడా రాజకీయంగా కక్ష సాధింపు ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా కేసు ఉంటే చిన్న కేసు అయినా జైలు పోవాల్సి వస్తుంది. మన దగ్గర ఏమైతుంది, రాజకీయ ఆరోపణలు చేస్తాం, రాజకీయంగా లబ్ధి పొందాల్సి వస్తుంటుంది కనుక దానివల్ల కేసు డైల్యూట్ అవుతుంది అని నేను అంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.